నువ్వు ఒక మొద్దు, నీలో నుండి ఒక వృక్షం బయటకు రావాలంటే, నువ్వు చిగురించాలంటే, నీ పిల్లలు చిగురించాలంటే, నీ భర్త అయినా నీ భార్య అయినా చిగురించాలంటే, నీ చేతులు కష్టార్థం చిగురించాలంటే వాక్యం అనే నీళ్లు పోయి. చిరంజీవి ఏం పోయాలా చెప్పండి, ఏం పోయాలా గట్టిగా చెప్పండి, ఏం పోయాలా? మనం మొదటి రోజు వాక్యం విన్నాం కదా మన పునరుద్ధరణ పండుగల్లో. ఆ కోడికైనా ఏం పోసాడంట? ఇంటే కదా మీరా? బాగా చెప్పావా, గుర్తుందా? ఏం చేశాడంట ఇరవై? నువ్వు అప్పుడే మర్చిపోయినావా? ఆ కోడికి ఏం పోసాడంట? బ్యాందీ పోసాడంట, కోడి పందాలు పెట్టాడంట. సచ్చిందా బతికిందా? నీళ్లు పోయాలి కానీ బ్యాందీ పోస్తే. ఈ రోజులు చాలా మంది అంటారు, బా తలనొప్పి అందుకని ఒక సుఖ తాగానయ్యా. పిచ్చోడా, తలనొప్పి పోయేదానికి ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో. ఆయన సన్నిధిలో మోకరి తలనొప్పి పోవాలని బ్యాందీ తగ్గాడు, గుళికల ముందు తాకపోయావా? హల్లెలూయా చెప్పు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడికి ఉన్న ఆశ ఏంటంటే, నువ్వు ఎండిపోకూడదు, నువ్వు చిగురించాలా. నువ్వు చిగురించాలంటే వాక్యం అనే నీళ్లు పోస్తే ఎండిపోయిన ఆ ముద్దులో నుండి ప్రేమ వస్తుంది, బయటికి చిగురు వస్తుంది. ఆ చిగురు ఏమవుతుంది? ఇప్పుడు ఆమె చదివినట్టుగా వృక్షం అవుతుంది. ఆ చిగురు ఇప్పుడు ఏమవుతుంది? చాలా మంది పాపం సోక చెట్లు నాడుతుంటారు. కావాలంటే మీరు ఆనోకన్నా అడగండి, నాటేటప్పుడు ఎంత ఉంటుంది అన్న ఆ చెట్టు? అరచేతి అంత ఉంటుంది అంట. సోక చెట్లు చూసారు కదా అక్క మీరు? నాటేటప్పుడు ఆ చెట్టు ఎంత ఉంటుంది? అరచేతి ఉంటుంది. నాటేసి ఇంటికి వచ్చేస్తే చిగురిస్తుందా? దానికి నీళ్లు పోయంగా ఇప్పుడు ఇంత మాత్రం ఉన్న చెట్టు అలివిగాను మానైపోద్ది. అలివిగాను మాను అవ్వడానికి గల కారణం ఏంటంటే, ఆ వ్యవసాయకుడు, ఆ సేతిగాడు దానికి తడి ఆరకుండా నీళ్లు పోస్తున్నాడు గనక ఇప్పుడు అది వృక్షమైంది. పిల్లరా, వాక్యం అనే నీళ్లతో నింపబడండి, వాక్యం అనే నీళ్లు తాగండి, వాక్యం అనే నీళ్లతో తృప్తి చెందండి. చిగురుగా ఉన్న మీరు వృక్షమవుదురుగాక. ఒకటి, మనం చిగురించాలంటే వాక్యం అనే నీళ్లు మనకి అవసరం. రెండో మాట,